కడప జిల్లాలో సంచలనం సృష్టించిన హారిక ఓబులమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు చెవిటివాండ్ల బాబును అరెస్టు చేశారు. కుమార్తె హారికను రోకలితో కొట్టి హత్య చేసిన బాబు అనంతరం తన తల్లి ఓబులమ్మను మాచుపల్లె పొలాల్లో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా తన మరదలు అయ్యవారమ్మపై కూడా హత్య యత్నానికి పాల్పడినట్లు వెల్లడించారు. కుమార్తె ప్రేమ వ్యవహారంతో ఆగ్రహించిన బాబు ఈ దారుణాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీజీఎస్, సీసీటీవీ 360 అలర్ట్లను ఉపయోగించి నిందితుడి ఆచూకీని గుర్తించారు. నిందితుడిని పట్టుకోవడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా పనిచేసిందని కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఒక మర్డర్ కేసు సంబంధించి ప్రెస్ మీట్, రిమ్స్ పరిధిలో జరిగిన మర్డర్, ఇంకొక ఒంటిమిట్ట పరిధిలో కూడా జరిగిన మర్డరే అండ్ ఇంకొక అటెంప్ట్ మర్డర్ కేసు. ఈ కేసు చాలా బాధాకరం. ఎందుకంటే ఈ అన్ని క్రైమ్ చేసింది ఒక ఫ్యామిలీ మెంబర్. 3rd తారీఖున దిస్ మంత్ రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక యంగ్ గర్ల్ నేమ్డ్ హరిక డెడ్ బాడీ రిమ్స్ తీసుకువచ్చారు. బాడీ మీద ఇంజురీస్ ఉన్నాయి. ఇక్కడ నియర్ నెక్ అన్ని లిగేచర్ మార్క్స్ ఉన్నాయి. తల మీద ఇంజురీస్ ఉన్నాయి. సో వీ ట్రీటెడ్ ఇట్ యాజ్ అ మర్డర్ ఓన్లీ బిగినింగ్ నుంచి. వెంటనే మనమే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. ఆ ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ సస్పిషన్ వచ్చింది ఆ అమ్మ, ఎవరైతే చనిపోయింది అమ్మ హరిక వాళ్ళ తండ్రి మీద. మనం ఈ ఇన్వెస్టిగేషన్లో ఆ సస్పిషన్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్లీ ఆ తండ్రి, అతని పేరు చెవిటివాండ్ల బాబు, ఈ బాబుని మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఇతను సొంత కూతురుని ఎందుకు చంపేశాడు? ఈ యంగ్ గర్ల్ ఇక్కడ రాజంపేటలో అన్నమచారి కాలేజ్లో బీటెక్ చదువుతుంది. ఎవరో ఒకరితో ప్రేమ సంబంధాలు ఉన్నాయి ఆ అనుమానంతో ఆయన ఆమె ఇంట్లోనే పెట్టుకుని ఉన్నాడు. రిపీటెడ్గా ఆమెను లాక్ చేసి వెళ్ళిపోవడం, అక్కడ ఫుడ్ ఇవ్వకుండా హరాస్ చేయడం, బయట నుంచి తాళం వేసి వెళ్ళిపోవడం, ఆమె మదర్ లేకపోతే గ్రాండ్ మదర్కి ఎంట్రీ ఇవ్వకుండా వెళ్ళిపోవడం, చాలా అమానుషంగా చాలా హరాస్మెంట్ చేసేవాడు. జస్ట్ బికాజ్ ఎవరో ఒకరితో ఒక అబ్బాయితో మాట్లాడుతున్నాడు. ఆ రోజు అమ్మ అక్కడ పడుకొని ఉంటే చూశాడు, తన మొబైల్ ఫోన్ లైట్ చూశాడు. ఇప్పుడే మీకు చూపించిన ఈ పెస్టల్తో ఒక బ్లంట్ ఆబ్జెక్ట్తో తల మీద కొట్టాడు. తర్వాత చున్నీ తీసుకుని స్ట్రాంగులేట్ చేశాడు. ఆ స్ట్రాంగులేట్ చేసిన తర్వాత ఇతను మళ్ళీ మైదుకూరు వెళ్ళి సొంత తల్లిని తీసుకువచ్చాడు. ఇది ఫస్ట్ ఆఫెన్స్. సొంత కూతురుని చంపిన తర్వాత మైదుకూరు వెళ్ళి సొంత తల్లిని తీసుకువచ్చి ఒంటిమిట్ట లిమిట్స్ వచ్చాడు. అక్కడ సొంత తల్లిని చంపేశాడు. తల్లిని ఎందుకు చంపేశాడంటే ఆ కూతురు చూడడానికి తల్లిలో ఇంట్లో పెట్టుకుని ఉన్నాడు. ఆమెకి ఫోన్ ఇవ్వకుండా, ఆమెకి ఎవరితో మాట్లాడుతున్నంత వాచ్ పెట్టాలని ఆ తల్లికి చెప్పాడు. ఆ తల్లి సరిగా చేయలేదని కూతురు ఈ మనవారు ప్రేమంతో కొంచెం మొబైల్ ఇచ్చింది. ఆ యాంగర్తో మరి తల్లిని దారి మీద పడేసి అక్కడ కూడా చంపడం జరిగింది. అదే రోజు రాత్రి మరి ఈ 2 ఆఫెన్సెస్, 2 మర్డర్, సొంత కూతురు అని తల్లిని చంపిన తర్వాత రాత్రి ఆయన సొంత మరదలు ఇంటికి పోయి అక్కడ మధ్యరాత్రి మరి మరదలకు కూడా అటెంప్ట్ మర్డర్ చేశాడు. ఒక రోప్ తీసుకొని ఆమెని కూడా చంపాలని ప్రయత్నం చేశాడు. ఇతను అనుకున్నాడు ఆయన్ని చంపేశాడు కానీ లక్కీలీ ఈ డిడ్ంట్ సక్సీడ్. అక్కడ సక్సెస్ ఏం రాలేదు. అక్కడ అల్లబల్ల అయితే గలాట అయితే ఆయన పారిపోయాడు. వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండ్ గ్రూసమ్ మర్డర్స్. ఎందుకంటే ఈ ప్రెడిటర్, ఈ క్రిమినల్ సొంత ఇంట్లోనే ఉంది. ఇద్దరు సొంత కూతురు అండ్ సొంత తల్లిని చంపడం జరిగింది.